వచ్చేసి మనకు పాలకుర్తిలో ఉన్నటువంటి సోమేశ్వరనాథ టెంపుల్ అండి. ఇది వచ్చి మనకు ఈ ఫ్రంట్ వ్యూ అండి. సో ఈ ఫ్రంట్ వ్యూలో మనకు రైట్ సైడ్ వెళ్తామండి. సో ఈ రైట్ సైడ్ మనకు ముందుకు వెళ్తే 1 కిలోమీటరు మనం బ్యాక్ సైడ్ నుంచి వెహికల్స్ పైకి వెళ్ళడం. సో హాయ్ వ్యూవర్స్, మనం ఈరోజు వచ్చేసి సోమేశ్వర స్వామి టెంపుల్ని కవర్ చేయడం కోసం వచ్చాము. సో లెట్స్ బిగిన్. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఈడ వచ్చేసి కొన్ని పార్కింగ్ ఉంటుందండి. మనకు పార్కింగ్ విషయంలో మాత్రం ఎలాంటి ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే సోమవారం కొద్దిగా మనకి లేట్గా రావడము. సో ఇక్కడ వచ్చేసి వెహికల్ పూజ చేసుకోవడం జరుగుతుంది. ఆంజనేయ స్వామి టెంపుల్ అది. సో ఇది ఎంట్రన్స్ స్పాట్ అన్నట్టు. చూస్తున్నారు కదా వ్యూవర్స్. సో మనకు వచ్చేసి మనకు వేములవాడ తర్వాత మనకు సోమలింగేశ్వర స్వామి టెంపుల్ పాలకుర్తి. కానీ ఇక్కడ మాత్రం టెంపుల్కి మాత్రం చాలా విశిష్టత ఉంటుంది. సో వచ్చిన ప్రతి ఒక్క భక్తులు మాత్రం కంపల్సరీ కాళ్ళు అయితే ఇక్కడ కడుక్కోండి, మర్చిపోకండి. ఇంటికాడ కాళ్ళు కడుక్కున్నాను చాయ్ తాగినా అని ఆ ఫీలింగ్ మాత్రం పెట్టుకోకండి. కంపల్సరీ అయితే కాళ్ళు కడుక్కోండి. నేను కూడా కాళ్ళు కడుక్కొనే దర్శించుకుంటాను. భక్తులకు మాత్రం ఎడమ సైడ్ గుడికి కాళ్ళు కడుక్కునే నల్ల ఉందండి. ఒక భక్తుడు అన్నట్టు తన వెహికల్ యొక్క పూజను జరిపించుకోవడం జరిగింది. మనం ఇంతకుముందు ఇలాంటి వెహికల్ పూజలు సంబంధించిన వీడియో కొత్తకొండలు, అలానే గుంజేడు ముసలమ్మ కాడ, మైబాద్ కాడ చేయడం జరిగింది. ఈ భక్తుడి యొక్క అసలు అడుగుదాం ఎక్కడి నుంచి వస్తున్నారని. సార్ చెప్పండి సార్, ఏం పేరు, ఎక్కడి నుంచి వస్తున్నారు? మాది కుమార్ నా పేరు. మాది విష్ణూరు గ్రామం. గుడికి వచ్చాము. గుడికి ఏ విశిష్టత కోసం, అంటే ఏ సందర్భం మీద వచ్చారని? ఆటో పూజ చేయించుకున్నామని, అందరం మంచిగా ఉండాలని. ఎంతమంది వచ్చారు మీరు? కుటుంబంతో వచ్చారా? కుటుంబంతో. మరి కుటుంబం దూరం దూరం పోతారు, కొడుకుకి ఏమైనా ఇవ్వలేదా? మర్చిపోయినావా లేదా అలిగిండా? అక్క ఏం పేరు? అక్క శోభ. బాగా వింటాడా మీ పేరు, మా మాట వింటాడా? తమ్ముడు ఏం చేస్తావు? మణిదీప్. వాట్ యు డూయింగ్? వాట్ ఆర్ యు స్టడీయింగ్ నౌ? 10th క్లాస్. మంచి చదువుకో, లేకపోతే ఆటో ఇంకోటి వస్తుంది. లేదు అంటే మాత్రం మంచి చదువుకుంటే మాత్రం కారు వస్తుంది ఆటో ప్లేస్లో. ఓకే, థ్యాంక్ యూ సార్. సో చూడండి వ్యూవర్స్, మనకు ఈ గుడికి ముందున్నటువంటి వినాయకుని మండపం అండి. ఎవరైనా పర్లే, మనం ఏ కార్యం మొదలుపెట్టినా పర్లే, ఏ ఎగ్జామ్కైనా పర్లే, ఇల్లు అయినా పర్లే, ఎలాంటి ఏ శుభకార్యమైనా పర్లే, మన గణేశుని, గణనాథుని, వినాయకుడిని మొక్కకుండా ఏది చేయలేం. కాబట్టి ప్రతి ఒక్కరు ఎక్కడికి వెళ్ళినా పర్లే గణనాథుని మాత్రం ప్రార్థించాలి. గణనాథుని యొక్క అష్టకం చదవాలి. గణేశ్వరుని యొక్క ఆశీర్వాదం ఉంటే మనం తలపెట్టిన ఎలాంటి పని అయినా పర్లే మనకు చేకూరుతుంది. ఎందుకంటే ఆ రోజులలో ముల్లోకాలు తిరగడం కోసము గణనాథుడు ఒకటి తల్లిదండ్రులను స్మరించుకొని అతల చుట్టూ తిరుగుతా అంటే ఆ 3 లోకాలను మొత్తం తిరిగి వస్తాడు అన్నట్టు. 3 చుట్టూ తిరిగారికి 3 లోకాలు తిరుగుతాను. అంత గొప్పతనం ఉన్నటువంటి గణనాథుని మీరు మాత్రం కంపల్సరీ ఎక్కడికి వెళ్ళినా పర్లే దర్శించుకొని అలానే ఒక ప్రదర్శనలు చేసి మన కోరికలను మనోవాంఛతోటి కోరుకుంటే మనం తలపెట్టిన కార్యం ఏదైనా పర్లే. అందులో ముఖ్యంగా విద్యార్థులకు, స్టూడెంట్స్కి తెలియజేయాలి ఏదైనా పర్లే. మన హిందూ తత్వాన్ని మాత్రం మర్చిపోదు. అందులో మాత్రం గణనాథుని మాత్రం పూజించడం మర్చిపోదు. థ్యాంక్ యూ. చూస్తున్నారా వ్యూవర్స్, మనకి ఇప్పుడు ఉన్నటువంటి ఇది మనకు ఎంట్రన్స్ లెవెల్లో గుడికి వెళ్ళే ముందు ద్వారం అండి. సో సింహద్వారం అంటారు కదా. సో ఇది ఒకటి మనకు ఉన్నటువంటి ఏర్పాటు చేయబడినటువంటి సింహద్వారం అండి. ఇగో ఇక్కడ ఒక కోల్లాగా, ఎంగు కోల్లాగా, మన సొసైటీలోకి విడుదల చేయబడిన కోల్లాగా వారసుడు అన్నట్టు. ఏం పేరు సార్, ఎక్కడి నుండి వస్తున్నారు? తుంగతుర్తి. అగో ఈయన తాతట, ఈయన మనవడట. తాత మాత్రం తాతలాగా లేడు, మంచి ఎంగుగా ఉన్నాడు. బిడ్డ కొడుకా? ఏం పేరు ఈ గుండు పేరు? దర్శిత్. హీరో కొడకన్ల. సో వ్యూవర్స్, మనకి ఇక్కడికి వచ్చేసి పాలకుర్తిలో సోమేశ్వర టెంపుల్లో వస్తే మనకి ఇక్కడ భక్తులు చూసినావా, అక్కడ తాత మనవాళ్ళు అంటే బిడ్డ కొడుకు అన్నట్టు. ఇగో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ బంధువులు. సో ఒకసారి వీళ్ళ పరిచయం తీసుకుందాము. వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చిన పెద్దోళ్ళు, చిన్నోళ్ళు అయితే వాళ్ళకి ఏం తెలుసులే, మార్కులు ఎట్లా వస్తున్నాయి వాళ్ళకి అబద్ధం చెప్తారు.
సార్ ఏం సార్ ఏం పేరు సార్? రామచంద్ర రామచందర్. ఎక్కడి నుండి వస్తున్నారు? మరి బొమ్మర పోతాను బొమ్మరే పోతానా బియా పాలకుర్తి మండలం. పాలకుర్తి మండలం. బొమ్మర పోతాను. ఎప్పటి నుండి వస్తున్నారు సార్? మేము చిన్న మొత్తం చిన్నదనం నుంచి దేవుని సేవ ఇంకా ఇక్కడ దగ్గరనే కదా. ఎప్పటికీ ఇక ఈ దగ్గరికి దర్శనానికి పూజలు ఇప్పటిగా ఎప్పటికి మా ఫ్యామిలీ మొత్తం అంతా అన్నీ. ఓకే. సో వీళ్ళు పవ బండి ఎడ్ల బండి కట్టిన రోజులు కూడా ఉన్నాయి కానీ ఇప్పుడు అన్ని పోయినాయి కదా. అంటే మీ జమానాలో జరిగినాయి అన్నట్టు అంత ప్రాధాన్యత తీసుకున్నారు, ప్రాముఖ్యత పొందింది, ముందుండి చేసిరు, ముందుండి చేపించే వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి అప్పుడు నడిచింది. నాకు ఇద్దరు బాబులు ఒక పాప పవ బండి కట్టుకొచ్చి ఇక్కడనే మంచి వాళ్ళకు గుండు అర్పించి అన్నీ చేసినాం. సో చూస్తున్నారా వ్యూవర్స్, వీళ్ళు యంగ్లో ఉన్నప్పుడు అప్పుడు పవ బండి అట, సో ఎడ్ల బండ్లు తీసుకోవడం రావడం వచ్చి ఇక్కడ అంటే ప్రదర్శనలు చేపించేదట గుట్ట చుట్టూ. సో ఇప్పుడు ఆ సంస్కృతి ఆ సంప్రదాయాలు కూడా మళ్ళీ ఎక్స్పెక్టేషన్ చేస్తున్నారు. ఎందుకంటే దీన్ని పట్టించుకోవాలి, ఎందుకంటే మూఢనమ్మకం అని కాదు, ఆచారాలు వ్యవహారాలు అంటే మనకు పాత వ్యవహారాలు అన్నట్టు ప్రాచీన ప్రాంతాల నుంచి యాత్ర నడవాలి. ఏముంది బుర్ర ఊరికి వచ్చి బుర్ర వెళ్ళిపోతారు. ఇప్పుడు జనం అప్పుడు 2 రోజులు 3 రోజులు ఉండేది ఇక్కడ, గుండ్లు కొట్టించుకునేది, తీర్థాలు నడిచేది, అది కూరగాయలు గిట్ట అక్కడ దేవుని గిట్ట మంచిగా చూసుకొని 3-4 రోజులు టైం తీసుకొని పోయేది. ఇప్పుడే ఉంది గుర్రం వస్తారు, కొబ్బరికాయలు దేవుని గుట్టకించి వెళ్ళిపోతారు. కాబట్టి వ్యూవర్స్ ఒకటి చెప్తున్నాను, వీళ్ళు ఏమంటున్నారంటే వీళ్ళు కూడా చెప్పలేకపోతున్నారు, ఎందుకంటే నా కొడుకు నా బిడ్డలు నా మనవాళ్ళు కదా, ఒకటే అంటున్నారు చెప్పలేక చెప్పలేక. ఎవరైనా పర్లేదు వచ్చినప్పుడు ఒక 10 నిమిషాలు లేట్ అయినా పర్లేదు, కానీ దేవునికి కావాల్సినటువంటి కార్యాలు అలానే సంప్రదాయంగా ఇప్పుడు ఎడ్ల బండ్లతోటి ప్రదర్శన చేపించడం, అలానే ఇంట్లో పండుగ చేసుకోవడం, ఇల్లు అలుకోవడము, ముగ్గేయడము, సో ఎంత విలువ చేస్తున్నామో అలానే గుడికి వచ్చిన తర్వాత కూడా అదే విధంగా ప్రతి ఒక్క విగ్రహాన్ని అంటే విగ్రహాన్ని అనుకోవద్దు, మన దేవతలను దర్శించుకొని ఒక కొబ్బరికాయ పోతే పోని కొబ్బరికాయ పాలో పండు ఏదో ఒకటి పెట్టేసి మనం అంటే ఒక మనిషికి గౌరవించుకున్నట్టు దేవునికి గౌరవిస్తేనే అందరికి గౌరవించినట్టు, తల్లిదండ్రులకు గౌరవించినట్టు, ఎదురుటోనికి బయటోనికి సొసైటీలో అందరికీ మనం గౌరవం ఆటోమేటిక్గా తీసుకుంటాం. కాబట్టి గుడికి రండి, గుడికి వస్తే మీరు ఆటోమేటిక్గా మనిషిగా ఉన్నాడు, కొద్దిగా మానవత్వం అనేది పెరుగుతుంది, అలాగే మనిషిగా మారడం అనేది జరుగుతుంది. ఎందుకంటే ఈ కాలంలో పొద్దుగాలు లేస్తే మాత్రం ఎక్కడికి కూర్చుంటున్నా అందరికీ తెలుసు. కాబట్టి కొద్దిగా మత్తు పానీయాలకు దూరంగా ఉండేసి గుడికి దగ్గరికి రండి. థ్యాంక్ యూ. సో చూస్తున్నారా వ్యూవర్స్, ఒక మహిళా భక్తురాలు వచ్చేసి మనకు అక్కడ గణపతిని పూజించడము చెప్తున్నాను కదా. ఇక్కడికి పోయిన పర్లేదు కానీ మనకు మెయిన్గా వచ్చేసి గణనాథుడే అండి. గణనాథుని పూజించిన తర్వాత సో ఇక్కడ కొందరు వస్తారు అన్నట్టు, వాళ్ళ నమ్మకాలు అన్నట్టు, వాళ్ళు మెట్లు ఎక్కే ముందు ఒక కొబ్బరికాయ కొట్టేసి సో వాళ్ళు వెళ్తూ అంటారు అన్నట్టు. కాబట్టి మనం కూడా అలాంటి ఆచారాలు వ్యవహారాలు మాత్రం పద్ధతిగా పాటించడం వల్ల మనకు మనశ్శాంతి, అలానే గుడి అంటేనే సో ఆ గుడికి సంబంధించిన వైబ్రేషన్స్ అన్నీ పాజిటివ్గా ఉంటాయండి. మనకు ఎలాంటి ఇప్పుడు ఏదైనా చికాకులో ఉన్నా పర్లేదు, సంతోషంగా లేకపోయినా, లేదంటే ఎలాంటి ఇబ్బందులు ఉన్నా, లేదు అంటే మనం ఎగ్జామ్ రాస్తాను అన్నప్పుడు కొద్దిగా టెన్షన్లో చాలా వరకు ఉంటాం మనం. ఎందుకంటే మనకి ఏ క్వశ్చన్ వస్తుంది, ఏ క్వశ్చన్ రాదు, ఏ సిలబస్ నుంచి అవుట్ ఆఫ్ సిలబస్ నుంచి వస్తుందా, ఇన్ సిలబస్ నుంచి వస్తుందా అనేది కొద్దిగా చాలా వరకు. సో మర్చిపోయాను, ఇక్కడ చూడండి మనకు ఈ గుడికి వేసిన ఒక 10-15 అడుగులకే ఇక్కడ మనకు లయం ఉంటుందండి. చూడండి, సో ఇక్కడ మనకి ఈరోజు వచ్చేసి భక్తులు కనపడకపోయినా పర్లేదు, కానీ మనకు ఈ భక్తులకు చేరాలి మన ఉద్దేశం ఏంటిది, మన సంప్రదాయాలు, మన పద్ధతులు. చూస్తున్నటువంటి అమ్మవారు చూస్తున్నారు కదా, సో చూస్తున్నారా వ్యూయర్స్, నన్ను క్షమించండి, చాముండేశ్వరి దేవి కాదు చండికాదేవి అన్నట్టు. సో మన చండికాదేవి యొక్క ప్రాముఖ్యత గురించి, విశిష్టత గురించి నాకు తెలియదు. ఎందుకంటే తెలియదుగా, మనము గుడి గురించి చెప్పాలంటే ఆ గుడిని నమ్ముకున్నటువంటి అయ్యగారులు, ఆ గుడి వేదాలు చదివినటువంటి ఆ పండితులను మాత్రమే అడగాలి. ఎందుకంటే వారైతేనే నిజం చెప్తారు. మనం ఏదో బుక్ల నుంచి వెళ్ళి, యూట్యూబ్ల నుంచి వెళ్ళి, ఎక్కడెక్కడో కంటెంట్ నుంచి వెళ్ళి నేర్చుకొని మనం చెప్పేది బక్వాస్ మాటలు.
అది అందులో ఎంత నిజముందో తెలియదు, మనం పట్టించుకోవాలి. ఎందుకంటే మనకు జ్వరం వస్తే డాక్టర్నే నమ్ముతాం, ఎక్కడికి వెళ్ళినా ఎవరైనా చెప్పిన పని నమ్మం. అలానే పండితులు చెప్పిన వ్యవహారాలే పద్ధతులే మనకు కావాల్సినటువంటి సంస్కృతికి సంబంధించిన నిదర్శనాలు. చెప్పండి. క్షేమ ధైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయులు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ్యమోక్ష చతుర్వేద ఫల పురుషార్థ సిద్ధ్యర్థం చండికామాత ఆలయ సన్నిధౌ అర్చన పూజాంచ అహం కరిష్యే. సో వ్యూవర్స్, మనకి ఎప్పుడైనా పర్లేదు, ఎవరైనా పర్లేదు, మనకి ఇక్కడ సోమేశ్వర స్వామి టెంపుల్ కోసం మొత్తం చండికా మాత కాడికి వచ్చేసి మీరు నామార్చన చేపించుకోండి. ఎందుకంటే గుడికి సంబంధించిన వేదాలు, ఆ స్థల పురాణాలు మాత్రం చాలా బలంగా ఉంటాయి. మనం పట్టించుకోము. నా ఇంట్లో ఉన్న స్థలం ఆ ఇంటి స్థలం ఒకటి తీరి అనుకుంటారు, కానీ స్థలం యొక్క విలువల గురించి మనం పురాణాలు చదివితే, కొన్ని బుక్స్ మాత్రం చదివితేనే తెలుస్తుందండి. సో చూస్తున్నారా వ్యూవర్స్, మనకు చండికామాత దర్శనం తర్వాత మనం గుట్టపైకి వెళ్ళడం జరుగుతుంది. పైన ఇక మనకు ఎంతమంది భక్తులు ఉన్నారో మనకైతే తెలియదు, కానీ వెళ్తున్నాము. ఇక్కడ అభిషేకాలట. చూస్తున్నారు కదా టెంపుల్ సంబంధించిన వ్యూస్. గుట్ట మీద అంటే మనకి ఎట్లా అనిపిస్తుంది, గుండ్లు, బండలు, చెట్లు. సో ఇక్కడ మాత్రం ప్లెజెంట్గా ఉన్నాయి, కానీ ఒకటే మిస్ అయినాయి. ఆ మిస్ అయింది ఏంటంటే మనకు హనుమంతులు కనబడ. చూస్తున్నారా వ్యూవర్స్, మనకు గుట్ట వెనక భాగం నుంచి వెళ్ళి మన ఘాట్ రోడ్ ఉంటుంది. ఆ ఘాట్ రోడ్ నుంచి వెళ్ళి వస్తే ఇక్కడ వెహికల్ పార్కింగ్ కూడా ఈ మిడిల్లో చేసుకోవచ్చు. అలానే ఇంకా పైకి వెళ్తే అక్కడ కూడా పార్కింగ్ చేసుకోవచ్చు. కానీ కొత్తగా డ్రైవింగ్ వచ్చిన వాళ్ళు మాత్రం ఇలాంటి డేరింగ్ డాషింగ్ అడ్వెంచర్ చేయొద్దు. ఇగో వీడు ఇక్కడ మహిళా భక్తులు వచ్చేసి ఒక టీం ఉన్నది, ఒకసారి అడుగుదాం వాళ్ళ ఇంటర్వ్యూ. మేడం, ఓ ఇలా ఎవరు ముందు ఉండి ఇన్ఛార్జ్ తీసుకునే పర్సన్? హోమ్ మినిస్టర్. చెప్పండి, అందరి పేర్లు అడుగుతాను, ఏ ఊరు నుంచి వచ్చారు అనేది మీరు చెప్పండి. చెప్పండి మేడం. మాది ఇక్కడ రామచంద్రపురం, మా అమ్మోళ్ళది. మేము చిన్నప్పటి నుండి సోమేశ్వర దగ్గరకు వస్తాం. మంచిగా అవుతుంది, మంచిగా అనుకున్న మొక్కులు అనుకున్నట్టుగా మంచిగా తిరుగుతాడు సోమేశ్వరం. ఓకే, మేము చిన్నప్పటి నుండి ఇక్కడే ఉన్నాం, ఇక్కడికే వస్తాం, పోతాం. ఓకే మేడం. మేడం, నాకు కూడా తెలియదు ఇక్కడ ఏమైనా ముక్కు ముడుపు ఏమైనా కట్టే వ్యవహారాలు ఏమన్నాయా? తెలియని వాళ్ళకు కొద్దిగా చెప్పండి. ఇగో ఈ వయసు పోయేలాగలకు కడతారు. ఇక్కడ ఎల్లవ తల్లి ఉంది, ముడుపులు కడతారు, గండ దీపాలు పెడతారు, కొబ్బరికాయ ముడుపులు కడతారు, ఇది అభిషేకాలు చేస్తారు, కోడెలా కడతారు, చేస్తారు. ఓకే, చూస్తున్నారా వ్యూవర్స్, అనుభవంతో కూడుకున్నటువంటి ఇలాంటి నాలెడ్జ్ మాత్రం మనకున్న ఇంట్లో ఉన్నా కూడా పట్టించుకో. ఎందుకంటే ముసలోళ్ళు అంటాం, కానీ ముసలోళ్ళు సంపాదించిన ఆస్తులు కావాలి, కానీ ముసలోళ్ళు చెప్పిన మాత్రం పద్ధతులు అయితే వద్దు. ఈ కాలంలో మాత్రం పద్ధతులు తీసుకోవాలి, ఆస్తులు తీసుకోవాలి. సో వాళ్ళ కాలు మొక్కాలి, వాళ్ళ కాళ్ళతో మీద సంపాదించినటువంటి ఆస్తులను కూడా తీసుకోవాలి, వాళ్ళకి విలువ ఇవ్వాలి. అదే మన దేవుడు ఎంత పాత దేవుడైనా పరే మనం విలువిస్తలేమా, దానికి కట్నాలు రత్తలేమో, అది మరి చందాలు ఇస్తలేమా? సో ఇలానే మనకున్నటువంటి సంప్రదాయాలకు, పెద్దవాళ్ళకు, సాటి మనిషికి, అందరికీ విలువనిస్తూ మనం విలువ తీసుకోవాలి. మేడం, మీ పేరేం పేరు మేడం? మీరు ఎక్కడ నుండి? మేము జనగాం నుండి వచ్చాము. ఇక్కడికి మేము ఒక 7-8 సంవత్సరాల నుండి వస్తూ పోతూ ఉంటాము. కోరిన కోరికలు నెరవేరుస్తూ ఉంటాడు శివయ్య. పిల్లలు లేని వారికి పిల్లలు కావడము, ఆర్థిక ఇబ్బందులు ఉన్న వాళ్ళకి ఇబ్బందులు తీర్చడము, ఏ మొక్కులు మొక్కుతే అవి నెరవేర్చడము స్వామివారికి. అక్క చెప్పాలక్క. ఏం కదలే అక్క. మాది అనంతపూర్, రాయలసీమ. మాది
మేము జనగాంలో ఉంటున్నాం. ఈ గుడి సంప్రదాయ పద్ధతులు బాగుంటాయని చెప్పేసి అన్నారు. ఏ మొక్కులు మొక్కినా మంచిగా జరుగుతాయి అని చెప్పేసి అని అన్నారు. అందుకు మేము ఇవాళ ఫస్ట్ టైం వచ్చాము. మాకు చాలా మంచిగా అనిపించింది, చాలా సంతోషం అనిపించింది. ఏం పేరక్క? వాణి. వానక్కకు చెప్పని అవసరం లేదు, ఎందుకంటే రాయలసీమ బిడ్డ. మనకు ఆ బిడ్డలకు చాలా గుళ్ళు ఉంటాయి, పెద్ద పెద్ద గుడి. అందులో మన ఏడుకొండల స్వామి వాళ్ళ గడ్డ మీదనే ఉన్నది కాబట్టి శివ మనకు శ్రీకాళహస్తి కూడా పెద్ద టెంపుల్. అక్కడ వాళ్ళతో పోల్చుకుంటే మన టెంపుల్ అనేది ఇక్కడ ఉన్న పరే టెంపులే. కానీ అక్కడ రాయలసీమ గడ్డ పుట్టినటువంటి ఈ బిడ్డ ఈడికి వచ్చి మన గడ్డ మీద ఉన్నటువంటి మన శివాలయాన్ని, మన సోమేశ్వర టెంపుల్ని దర్శించడం మన అదృష్టం. అది ఫస్ట్. అక్క చెప్పాలక్క, బ్యాక్ ఉన్నావా అని. నా పేరు జ్యోతి, మాది జనగామ. నేను రావడం ఫస్ట్ టైం. శివయ్య అనుకున్న కోరికలు నెరవేరుస్తుందని వచ్చాను. అందరు చెప్తారు సోమేశ్వరం దగ్గరికి పోతే కోరికలు నెరవేరుతాయి అంటే నేను కూడా వచ్చాను. ఓకే. మాది జనగాం. నేను కాబట్టి ఒక 7 సంవత్సరాలు అవుతుంది. మనకుకి సోమన్ అంటే చాలా పెద్ద ఫేమస్. మేము మా చుట్టాలు మేము అందరము ఇక్కడికే ఎక్కువ వస్తాము. మాకు అనుకున్న మా సంతోషిని యొక్క కోరికలు తీరాలని, ఎందుకంటే మా భార్య పేరు సంతోషిని. అందుకోసమే ఫస్ట్ అన్నప్పుడు నా ఫీజు మారిపోయింది. అక్క ఏం పేరు అక్క? శశిరేఖ. శశిరేఖ. నేను 7 సంవత్సరాల నుండి వస్తున్నా. అనుకున్న కోరికలు తీరుస్తాయి. పెళ్లి కావాలన్నా పెళ్లి అవుతుంది, కానుక కావాలన్నా కానుక అవుతుంది, అన్నీ జరుగుతాయి. మాకు అన్నీ కోరుకున్నట్టు జరిపిస్తాడు శివయ్య. సో శివన్న నాగన్న నేను కూడా చాలా రోజుల తర్వాత పేరున్నా, ఎందుకంటే అప్పుడెప్పుడు చదువుకున్నప్పుడు శశిరేఖ పరిణయం అని ఒక పాఠం ఉండే. ఆ తర్వాత ఇప్పుడు శశిరేఖ అని పేరున్నాను. సో రేఖ, శశి, శశికళ పేర్లే ఉన్నాయి. సో అమ్మవారు జోగిని అన్నట్టు, అంతేనమ్మా? ఓకే అమ్మ, వెళ్ళండి మెల్లిగా. ఎక్కడి నుండి వస్తున్నారు? దేవరూపల. ఇగో దేవరూపల సీనియర్ భక్తులు వీళ్ళు. చూడండి, భక్తి భావాలతో సంప్రదాయాలకు విలువనిస్తూ విలువ కడుతూ వాళ్ళు మాత్రం నలుగురితో నారాయణ అనుకుంటే వాళ్ళు దేవుని నమ్ముకొని వీళ్ళు వాళ్ళ సంప్రదాయాలను పాటించడం జరుగుతున్నది. థ్యాంక్ యూ అమ్మ. సో థ్యాంక్ యూ అమ్మ. జనగామే అంతా జనగాం బిడ్డలే, అర్థమవుతుంది. ఆ ఒక్క బిడ్డనే రాయలసీమ బిడ్డ. కూడా జనగాంలో ఉంటుంది. రాయలసీమ బిడ్డ కానీ జనగామే. ఓకే మేడం, చూస్తున్నారా వ్యూవర్స్, మనకు టెంపుల్కు వెళ్ళే మూమెంట్లో మాత్రం చిన్న ఇంటర్వ్యూల్ వచ్చింది. ఇంటర్వ్యూల్ అని కాదు, మనకు ఆ భక్తులను కలవడము, భక్తుల యొక్క మనో సంకల్పాలను అవన్నీ తీయడం జరిగింది. చూడండి టెంపుల్, వావ్, ఎంతైనా పర్లే హిలేరియస్ ప్లేస్. హిలేరియస్ గుట్టల మీద ఉన్నటువంటి ప్రశాంతత ఏడ దొరకదండి. చూస్తున్నారు కదా, మనకు ఆల్మోస్ట్ పాలకుర్తి పట్టణము కొంతవరకు కవర్ అవుతున్నది. చూడండి వ్యూవర్స్, టెంపుల్ మనకు ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసాము. చూస్తున్నారు కదా, మనము తెలుసో తెలియకనో, మంచో చెడో, ఏదో ఒకటి మనము పాపమో కర్మమో చేస్తాము. వచ్చిన పెద్దవాళ్ళకి సహాయం చేయడము మన బాధ్యత. మనం చేసినటువంటి ఏదైనా పాపం ఉంటే కడిగిపోతుంది. పుణ్యం అయితే మంచిదే, ఇంకా మన కొడుకులకు, మన వచ్చే వారసులకు, వాళ్ళకి ఏదో ఒకటి ఆస్తులం కాకుండా పుణ్యాన్ని కూడా సంపాదించాలి. పుణ్యం అనేది షాప్లో దొరికేటువంటి వస్తువు కాదండి. కాబట్టి మనం మంచి పనులు చేస్తామో తెలియదో కానీ